భారతదేశం పశ్చిమ భాగంలో రాజస్థాన్ అనే వింతలతో నిండిన రాష్ట్రం ఉంది. ఇక్కడే ఉంది భాన్గఢ్ అనే కోట. చుట్టూ ఎండలు, మండే ఎడారులు మధ్యలో నిలబడి హిస్టరీకి, హారర్కి మార్గదర్శకంగా నిలిచిన కోట భాన్గఢ్ కోట. భారత ప్రభుత్వ విభాగమైన ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కోట బయట ఒక బోర్డు పెట్టారు. అదేంటంటే సాయంత్రం 6 తర్వాత ఈ ప్రదేశంలోకి ఎవరూ రావద్దు. ఎందుకన్నది తెలిసాక మీరు కూడా దిగ్భ్రాంతికి లోనవుతారు. ఈ కోట 17వ శతాబ్దంలో మాన్సింగ్ అనే రాజు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. కానీ కొద్ది కాలంలోనే ఈ కోట శాపగ్రస్తంగా మారింది. ఎందుకంటే అందులోనే ఉంది అసలైన రహస్యం. ఒకప్పుడు భాన్గఢ్ రాజ్యానికి ఒక యువరాణి ఉండేవారు. తన పేరు రత్నావతి. తను ఎంతో సౌందర్యంగా, అందంగా ఉండేవారు. ఆమెను చూసి ఎంతోమంది రాజులు, యువరాజులు తన అందానికి ముగ్ధులైపోయేవారు. ఆమె అందానికి మైమర్చిపోయిన వాడిలో ఒకడు ఒక మాంత్రికుడు. ఆమెను గెలిపించుకోవాలన్న కోరికతో ఆమెపై ఆ మాంత్రికుడు ఒక మాయాజాలం వేస్తాడు. ఒకరోజు రత్నావతి తన దాసులతో కలిసి అత్తరు కొనడానికి బయటకి వస్తుంది. అదే సమయంలో మాంత్రికుడు కూడా అక్కడే ఉంటాడు. యువరాణి అత్తరు కొనడం గమనించిన ఆ మాంత్రికుడు యువరానికి తెలియకుండా ఆ అత్తరికి ఒక మంత్రం వేస్తాడు. ఇకపై ఆ అత్తరిని యువరాణి ఉపయోగిస్తే తన మాయలో పడుతుందని ఆ మాంత్రికుని నమ్మకం. మాంత్రికుడు అత్తరిని తీసుకొని రహస్యంగా మంత్రాన్ని జపిస్తూ ఆ అత్తరు గిన్నెపై తల వంచి మంత్రం వేసి దానిని వశీకరణ అత్తరుగా మార్చాడు. కానీ అదే సమయంలో అక్కడి బజారులో రాణి దారికి తాళం వేసే తాంత్రిక విద్యలో శిక్షణ పొందిన ఒక మంత్రగత్తె కూడా అక్కడే ఉంది. ఆమెకి మాంత్రికుడు చేసే మంత్రజాలం తక్షణమే గుర్తించబడింది. ఆ మంత్రగత్తె యువరాణి రత్నావతికి గమనించిందంతా వివరించింది. విషయం తెలుసుకున్న యువరాణి కోపంతో ఆ అత్తరు సీసాను తీసుకొని తలక్రిందులుగా కోటలోంచి బయటకి విసిరేస్తుంది. అలా విసిరేయగా ఆ అత్తరు సీసా పగిలి అత్తరుపై ప్రయోగించిన మంత్రము తిరిగి ఆ మంత్రవాదికే బెడిసి కొడుతుంది. ఆ మంత్రవాది అక్కడికక్కడే చనిపోతాడు. చనిపోయే ముందు ఆ మంత్రవాది శాపం వేస్తాడు. ఈ రాజ్యమంతా నాశనం అవుతుంది, ఎవరు శాశ్వతంగా ఇక్కడ జీవించలేరు అని శపిస్తాడు. మంత్రవాది శాపం నిజమవుతుంది. భాన్గఢ్ రాజ్యం ఓ యుద్ధంలో పూర్తిగా నాశనం అవుతుంది. యువరాణి కూడా చనిపోతుంది. ఆ తరువాత ఆ కోట ఎప్పటికీ శూన్యంగా మారిపోయింది. స్థానికులు చెప్పేదేంటంటే రాత్రి సమయంలో కోటలో ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తాయని, అరుపులు, నవ్వులు, పాదాల చప్పులు వినిపిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళిన వారిలో కొంతమంది తిరిగి రాలేదని కూడా చెబుతున్నారు. ఇది నిజమా లేక కేవలం ఒక అపోహ అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే ఇది ఒక మానసిక భయం వల్ల కలిగే అనుభూతాలే కావచ్చు అని అంటున్నారు. ఈ కథనంలో చెప్పిన విషయాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం, పాత బ్లాగ్స్ మరియు ప్రజల విశ్వాసాల ఆధారంగా తీసుకోబడ్డాయి. ఇది పూర్తిగా ఊహాజనితమో లేక నిజమో అనే విషయాన్ని మీరే నిర్ణయించండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలంటే మా వర్సటైల్ స్పేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి. మీ కాంటాక్ట్స్తో షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.